హై వ్యూస్. వాస్తవానికి ఈ న్యూస్ మార్నింగ్ చూసా, బట్ ఇద్దామా ఆలోచిస్తుంటే లేదది ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఇస్తున్నా. కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నారు. కౌరవుల పక్షాన పోరాడుతున్న సైన్యం వచ్చేసి దారిలో వస్తున్నప్పుడు అనుకోకుండా వారిని వేరే వాళ్ళు లేపేశారు. దెన్ పాండవుల సైడ్ యుద్ధం చేస్తున్న వాళ్ళు వచ్చేసి ఇదే టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఆనందం వ్యక్తం చేశారు. మనం చంపకుండానే వాళ్ళే చచ్చిపోయారు లేరా వేరే వాళ్ళ చేతులు అని చెప్పేసి. ఇంకొంతమంది వచ్చేసి ఈ మధ్యలో చనిపోతే బాగుండేదిరా, బట్ వాళ్ళు యుద్ధంలో కాదురా మామూలుగా చనిపోయారా, వేరే వాళ్ళు చంపేశారా అంటే అప్పుడు బాగా అయ్యో పాప అనిపిస్తుంది. ఇప్పుడు నాకు రకంగా అయ్యో పాపని ఒకసారి అనిపించింది. చంపింది ఎవరు అన్నప్పుడు బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాపం వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ స్వతంత్ర కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వచ్చే స్వతంత్ర రాజ్యం ఈ పాకిస్తాన్ జిన్నాగాడు ఆక్యుపై చేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నిధులు వనరులన్నీ కొల్లగొడతారు, బట్ వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించరు. పాపం అసలు ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలని బిడ్డలను కోల్పోయారు, పాపం లెక్కే లేదనమాట. అసలు బతుకున్నారు చచ్చారు కూడా తెలియదు, అంత ఘోరంగా వాళ్ళు చంపుతారు ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. సో అటువంటి ఆర్మీ వాళ్ళని చంపడం తప్పే లేదు రాబాబు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి ఈ బలుచిస్తాన్ ఏరియాలో వచ్చేసి ఓ చోట ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు లైక్ ఇదంతా ఉన్నప్పుడు మార్కెట్ ఏరియాలో ఒక రోడ్డు మీద లాగా ఈ బాంబర్ ఫిక్స్ చేసి ఉంచారు. కరెక్ట్గా ఈ ఆర్మీ వాళ్ళు వచ్చే సమయానికి బ్లాస్ట్ చేశారు. 10 మంది స్పాట్లో చచ్చిపోయారు, చాలామంది గాయాలైన. ఇది పాకిస్తాన్ ఆర్మీకి నిజంగా కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ఆల్రెడీ బోర్డర్ దగ్గర మన వాళ్ళు రెడీగా ఉన్నారు. పాకిస్తాన్ అంతర్గతంగా వచ్చేసి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీలు చుక్కలు చూపెడుతూనే ఉన్నారు. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి నీరు ఉంటుంది, పాకిస్తాన్ వచ్చి నార్త్ ఏరియా. వాళ్ళు సెపరేట్ మా గవర్నర్ అడుగుతూనే ఉన్నారు. ఇక ఏ సమయం సరే పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదు. అండ్ దెబ్బ మీద దెబ్బ పాకిస్తాన్కి ఏ రకంగా అన్నప్పుడు ఏ దేశం అంటే పాకిస్తాన్ సపోర్ట్ చూపెడతా, బట్ మన ఇండియాకి మాత్రం సపోర్ట్ మీద సపోర్ట్ అన్ని దేశాల వాళ్ళు ఉంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ హమాస్ టెర్రరిస్టులు ఉన్నారే, ఆ జఫా గాళ్ళు, ఆ లఫుట్ గాళ్ళు ఏకంగా పాకిస్తాన్ సపోర్ట్ ఉన్నారు. ఈ లష్కర్ తోయిబా వాళ్ళకి ది రెసిస్టెన్స్ ఫోర్స్ మనం ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు. దెన్ ఇమీడియట్గా ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు ఉన్నారు కదా, వాళ్ళ మొసాద్ టీం వాళ్ళు అడుగున్నారు, వాళ్ళు నిజమే అని చెప్పినారు. ఇక అప్పుడు మన ప్రధాని మోదీ గారికి ఫోన్ చేసి మీరు ఏ స్టెప్ తీసుకుంటారో తీసుకోండి, మీకు మా నుంచి ఏ సహకారం వాళ్ళు చెప్పండి మేము చేస్తామని చెప్పేశారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం, ఇంటర్నల్గా బయట డొమెస్టిక్ ఇంటర్నేషనల్ చుట్టూ ఏ దేశం సపోర్ట్ ఇవ్వట్లా. అండ్ అన్ని దేశాలు కూడా ఇక పాకిస్తాన్ వచ్చేసి బిగించేసి పడేసేయండి, కొడుకులు నేసేద్దాం అన్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి బలుచిస్తానికి స్వతంత్రం ఇచ్చక తప్పదు వాళ్ళకి. అండ్ ఈ యుద్ధం కనుక చేసిందంటే ఒక్క చావే. ఇప్పటికే ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ కీలకమైనటువంటి వాళ్ళ కుటుంబాలు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళేం పాకిస్తాన్ బంకర్లో దాక్కుంటున్నారు. బంకర్లో దాక్కున్నా కానీ లేపేసే టెక్నాలజీ వచ్చేసి మొసాద్ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఆ టెక్నాలజీ కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. సో ఎట్లా వెళ్ళినా చంపేటట్టు ఉన్నారు అని చెప్పి వణికిపోతా ఉన్నారు. క్యాట్లిస్ట్ వస్తే మెయిన్ ఛానల్ నేను వీడియో ఇస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం అయిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక అల్లల్లాడిపోతూ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ పాకిస్తాన్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ జీవనాడి, జమ్మూ అండ్ కాశ్మీర్ వదులుకునేది లేదంటున్నాడు. ఒకడేమో లుచ్చాగాడు, ఒక జఫాగాడు, ఒక ఎల్ కొడుకు ఏమో మొన్న జరిగినది వచ్చేసి దాడి మా వాళ్ళే చేశారని అనుకుంటూ వాళ్ళు దేశభక్తులు అంటూ దేశపౌరులు అంటూ స్వాతంత్ర సమరయోధులు అంటూ వాళ్ళు కీర్తించారు టెర్రరిస్టులని. ఈరోజు మరలి లష్కర్ తోయిబా అని జఫా గాళ్ళు, లఫుట్ గాళ్ళు, ఎల్ల కొడుకులు వచ్చేసి ఏమంటున్నారు, అసలు మాకు సంబంధం లేదు, భారత కావాలని ఇదంతా చేస్తుంది, వాళ్ళే కావాలని చెప్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏమనాలండి వీరని? అసలు వ్యభిచారం చేసే వాళ్ళని ఎంత దారుణంగా ఉంటారు, వాళ్ళకి పద్ధతిగా వాళ్ళ పదినాలు చేసుకుంటా ఉంటారు. ఇంత ఘోరంగా ఉండరు రా నాయన. యాక్చువల్లీ చిన్న వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ని గుర్తొచ్చేసరికి నాకు అవ్వట్లే. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, పాకిస్తాన్ వచ్చేసి రోత గలీజు ఎల్ కన్నా దారుణంగా తయారయ్యారు. భయంతో ఏం చేస్తున్నారో ఏమవుతున్నారో తెలియటం లేదు. ఆ ప్రెసిడెంట్ కావచ్చు, సైనిక అధ్యక్షుడు కావచ్చు, ఉప ప్రధాని కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవడు పెడితే వాడు ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ వరల్డ్ అంతా కూడా పాకిస్తాన్ చుట్టూ అని వస్తుంది. ఇండియాకి సంబంధించి చెప్పు సోదరా ఏం కావాలి సపోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా ఎనీ టైం పాకిస్తాన్ వచ్చేసి ముక్కలు అవటం ఖాయం. ఆల్రెడీ అష్ట దిగ్బంధనం అయిపోయింది. ఇక కుక్కలు చెప్పిన విస్తర ఇద్దరు నేనైతే కన్ఫామ్గా చెప్పగలను, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది టైం ఎంత ఏంటనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.